భారత్లో ఎల్పీజీ కష్టాలు తీరనున్నాయి. ఎల్పీజీ గ్యాస్ నిల్వలతో గుజరాత్లోని ముంద్రా పోర్టుకు శివాలిక్ నౌక చేరుకుంది. హర్మూజ్ జలసంధిలో అడ్డంకులు దాటుకొని గుజరాత్ తీరానికి నౌక విజయవంతంగా చేరుకుంది. ఐఎన్ఎస్ శివాలిక్ షిప్ లో సుమారు 40 నుంచి 46,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ నిల్వలు ఉన్నాయి. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హర్మూజ్ నుంచి ఐఎన్ఎస్ శివాలిక్ కు రక్షణగా వచ్చింది భారత నావికాదళం. మరో 46,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో వస్తున్న నందాదేవి అనే నౌక కూడా త్వరలో భారత్కు చేరుకోనుంది. ఈ నౌకకు కూడా భారత నౌకాదళం పటిష్టమైన భద్రతను కల్పిస్తుంది. సముద్ర మార్గంలో ఎటువంటి అవాంతరాలు కలగకుండా యుద్ధ నౌకల పహారాలో ఈ గ్యాస్ నిల్వలను తరలిస్తూ ఉన్నారు. భారత్లో ఎల్పీజీ కష్టాలు తీరనున్నాయి. ఎల్పీజీ గ్యాస్ నిల్వలతో గుజరాత్లోని ముంద్రా పోర్టుకు శివాలిక్ నౌక చేరుకుంది. హర్మూజ్ జలసంధిలో అడ్డంకులు దాటుకొని గుజరాత్ తీరానికి నౌక విజయవంతంగా చేరుకుంటున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఐఎన్ఎస్ శివాలిక్ షిప్ లో సుమారు 40 నుంచి 46,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ నిల్వలు ఉన్నాయి. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హర్మూజ్ నుంచి ఐఎన్ఎస్ శివాలిక్ కు రక్షణగా వచ్చింది భారత నౌకాదళం. మరో 46,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో వస్తున్న నందాదేవి అనే నౌక కూడా త్వరలోనే భారత్కు చేరుకోనుంది. ఈ నౌకకు కూడా భారత నౌకాదళం పటిష్టమైన భద్రతను కల్పిస్తుంది. సముద్ర మార్గంలో ఎటువంటి అవాంతరాలు కలగకుండా యుద్ధ నౌకల పహారాలో ఈ గ్యాస్ నిల్వలను తరలిస్తూ ఉన్నారు.